బాగున్నారా? తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలోనైతే ఇందిర మహిళా శక్తి పథకం కిందయితే మహిళలకైతే బతుకమ్మ కానుక కిందయితే 2 చీరలైతే ఇవ్వబోతున్నారండి. పోయినసారి ఇచ్చిన మన కేసీఆర్ ప్రభుత్వంలో ఇచ్చిన అలాంటి చీరలు కాకుండా 800 రూపీస్ రేటు గల చీరలైతే ఇవ్వబోతున్నారండి. ఒక ఆడబిడ్డకి 2 చీరలైతే ఇవ్వబోతున్నారు. అది సెప్టెంబర్ 22 నుంచి సెప్టెంబర్ 30 లోపైతే అందరికీ ప్రతి జిల్లాల వారికి అందజేస్తామనైతే సీఎం రేవంత్ రెడ్డి గారైతే అనౌన్స్‌మెంట్ చేశారండి. మీకు ఇందిరమ్మ చీరలు రావాలంటే ప్రతి ఒక్క ఆడబిడ్డకి తెలంగాణలో పుట్టిన వాళ్ళై ఉండాలి. వాళ్ళు రేషన్ కార్డ్‌లో ఉండాలండి. రేషన్ కార్డ్‌లో పేరున్న ప్రతి ఒక్క మహిళకైతే ఈ సీఎం రేవంత్ రెడ్డి గారైతే 2 చీరలైతే ఇవ్వబోతున్నారండి. రేషన్ కార్డ్‌లో అయితే పేరు ఉండాలండి. ఓకే కదండీ! అయితే ఇది చీరలు మన సెప్టెంబర్ 22 నుంచి సెప్టెంబర్ 30 లోపైతే ఇవ్వబోతున్నారండి. ఇక్కడ చూసారండి, తెలంగాణ ఆడబిడ్డలకు రేవంత్ అన్న బతుకమ్మ కానుకగా ఇందిరమ్మ చీరలు. రాష్ట్రంలో ప్రతి మహిళకు 2 ఇందిరమ్మ చీరలు అందించనున్న కాంగ్రెస్ ప్రభుత్వం. అంటే అంతకుముందు మనం టీఆర్ఎస్ ప్రభుత్వంలో అయితే 1 శారీ ఇచ్చిర్రు కదండీ! అది కూడా కొంచెం నాసిరకం మనం కట్టుకోవడానికి వీలు లేకుండా ఉండేది కదా! ఇప్పుడైతే మనకైతే నాసిరకం చీరలైతే కాకుండా ఒక్కొక్కటి రూ. 800 విలువ గల 2 నాణ్యమైన చీరలైతే అందించనున్న ప్రజాప్రభుత్వం ఏదైతే చెప్తున్నారండి. ఇదే పథకం కిందంటే ఇందిరమ్మ మహిళా శక్తి పథకం ద్వారా సెప్టెంబర్ 22 నుంచి సెప్టెంబర్ 30 వరకు రాష్ట్ర వ్యాప్తంగా 65 లక్షల చీరల పంపిణీ అయితే జరుగుతుందటండి. మన తెలంగాణ రాష్ట్రంలో రేషన్ కార్డులో పేరున్న ప్రతి ఒక్కరికైతే ఈ 2 చీరలైతే అందిస్తారట అండి. రూ. 800 చీరలు అంటారు గానీ, అవి రూ. 800 చీరలా, రూ. 200 చీరలా అనేదైతే మనకిస్తేనే తెలుస్తుందండి. అందరికీ మంచిగా చీరలు రావనైతే కోరుకుందామండి. ఓకే అండి. వీడియో నచ్చితే మాత్రం ప్లీజ్ లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఓకే అండి. బాయ్.